ఎయిర్ బస్ విమానాల్లో సాంకేతిక సమస్య ఏర్పడింది. ఈ సమస్యని సోలార్ రేడియేషన్ అంటారు. సోలార్ రేడియేషన్ కారణంగా విమానంలోని అనేక సాంకేతిక వ్యవస్థలు దెబ్బతింటాయి. ఈ నేపథ్యంలో దాదాపు 6,000 విమానాలకు అత్యవసర సాఫ్ట్వేర్ అవసరమంటూ ఎయిర్ బస్ ప్రకటన చేసింది. దీంతో భారత పౌర విమానయాన నియంత్రణ సంస్థ కీలక ఆదేశాలు జారీ చేసింది. ఎయిర్ బస్ విమానాలకు సూర్యుడి దెబ్బ బాగా తగిలింది. భానుడి ప్రతాపం ప్రపంచవ్యాప్తంగా పౌర విమానయాన రంగంపై పడింది. ఈ నేపథ్యంలో దాదాపు 6,000 విమానాలకు అత్యవసర సాఫ్ట్వేర్ అవసరమంటూ ఎయిర్ బస్ ప్రకటన చేసింది. అంతిమంగా సదరు ప్రకటన ప్రపంచవ్యాప్తంగా హాట్ టాపిక్గా మారింది. సోలార్ రేడియేషన్ కారణంగా ఇప్పటికే ఎయిర్ ఫ్రాన్స్కు చెందినటువంటి 35 విమాన సర్వీసులు రద్దయ్యాయి. అలాగే మరికొన్ని విమాన సర్వీసులు కూడా రద్దయ్యే అవకాశాలున్నాయి. కాగా ఎయిర్ బస్ ప్రకటన నేపథ్యంలో తమ విమాన సర్వీసులకు సంబంధించి ముందస్తు చర్యలు చేపట్టినట్లు ఇండిగో సంస్థ పేర్కొంది. ఎయిర్ ఇండియా అలాగే ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ సంస్థలు కూడా ఇటువంటి ప్రకటనలు చేశాయి. ఎయిర్ బస్ గైడ్ లైన్స్కు అనుగుణంగా చర్యలు తీసుకుంటున్నట్లు వెల్లడించాయి. కాగా అక్టోబర్ 30న జెట్ బ్లూ విమానం తీవ్రంగా సోలార్ రేడియేషన్కు గురైంది. దీంతో విమాన నియంత్రణకు సంబంధించిన కీలక సమాచారం దెబ్బతినే అవకాశం ఉందని ఎయిర్ బస్ గుర్తించింది. ఈ నేపథ్యంలో ముందు జాగ్రత్త చర్యగా అన్ని A320 విమానాలకు సాఫ్ట్వేర్ అప్డేట్ అవసరమని ఎయిర్ బస్ ప్రకటన చేసింది. సోలార్ రేడియేషన్ కారణంగా ఎయిర్ బస్ A320 విమానాలు ఫ్లైట్ కంట్రోల్ సిస్టమ్ డేటా కరప్ట్ అవుతుందని ఎయిర్ బస్ హెచ్చరికలు జారీ చేస్తూ రీకాల్ చేసింది. దీని ప్రభావం భారత్లోని ఇండిగో, ఎయిర్ ఇండియా వంటి విమానయాన సంస్థలపై పడింది. ఈ నేపథ్యంలో భారత పౌర విమానయాన నియంత్రణ సంస్థ DGCA కీలక ఆదేశాలు జారీ చేసింది. ఎయిర్ సర్వీసుల కోసం తప్పనిసరి భద్రతా డైరెక్టివ్ను డైరెక్టర్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ విడుదల చేసింది. కాగా భారత్లో ఇండిగో వద్ద అత్యధిక A320 మోడల్ విమానాలున్నాయి. ఎయిర్ ఇండియా, విస్తారా వంటి అనేక సంస్థలు కూడా ఈ విమానాలను నిర్వహిస్తున్నాయి. కాగా ఇప్పటి వరకు 300కు పైగా విమానాలకు సాఫ్ట్వేర్ అప్డేట్ పూర్తయిందని DGCA వెల్లడించింది. అతి త్వరలో మరికొన్ని ప్రభావిత విమానాలకు కూడా సాఫ్ట్వేర్ అప్డేట్ పూర్తవుతుందని DGCA పేర్కొంది. కాగా తాజా సమస్య వల్ల ఎయిర్ ఇండియా, ఇండిగోలకు చెందిన పలు విమాన సర్వీసులు ఆలస్యంగా నడుస్తున్నాయి. ఈ మొత్తం ఎపిసోడ్లో సోలార్ రేడియేషన్ అనేది చాలా ముఖ్యమైన అంశం. సూర్యుడు విడుదల చేసే శక్తివంతమైన కణాలు అలాగే విద్యుత్ అయస్కాంత తరంగాల ప్రవాహాన్ని సైన్స్ పరిభాషలో సోలార్ రేడియేషన్ అంటారు. ప్రధానంగా అతినీల లోహిత కణాలు, ప్రోటాన్లు, ఎలక్ట్రాన్ల కారణంగా సదరు సోలార్ రేడియేషన్ ఏర్పడుతుంది. కాగా ఈ సోలార్ రేడియేషన్ ప్రభావం విమాన సర్వీసులపై తీవ్రంగా పడుతుంది. ఫలితంగా విమానంలోని అనేక సాంకేతిక వ్యవస్థలు దెబ్బతింటాయి. నావిగేషన్ అలాగే ఫ్లైట్ కంట్రోల్ వంటి వాటి పనితీరుపై సోలార్ రేడియేషన్ ప్రతికూల ప్రభావం చూపుతుంది. అంతిమంగా విమానాల భద్రతకే పెను ముప్పు ఏర్పడే అవకాశాలున్నాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు. అయితే సోలార్ రేడియేషన్కు విరుగుడు సాఫ్ట్వేర్ అప్డేట్ చేయడమేనని నిపుణులు చెప్తున్నారు. ఏమైనా సోలార్ రేడియేషన్ ప్రభావం పడకుండా అనేక విమానయాన సంస్థలు చర్యలు తీసుకుంటున్నాయి.